పుతిన్ నివాసంపై దాడి అంశంలో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. డిసెంబర్ 28, 29 మధ్య నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసంపై 91 UAVలతో ఉక్రెయిన్ ఉగ్రదాడికి పాల్పడిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రయోగించిన అన్ని UAVలను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా కూల్చివేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని ఓ ప్రకటనలో తెలిపారు. యుద్ధం ముగింపుకు ఓవైపు తీవ్రంగా చర్చలు జరుగుతుంటే ఉక్రెయిన్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. ఈ దాడికి ప్రతి దాడి ఉంటుందని, ఇందుకోసం రష్యా దళాలు లక్ష్యాలను సిద్ధం చేసుకున్నాయని తెలిపారు. పుతిన్ నివాసంపై దాడి నేపథ్యంలో అమెరికాతో చర్చల నుంచి వైదొలగబోమని లావ్రోవ్ స్పష్టం చేశారు. మరోవైపు పుతిన్ నివాసంపై దాడి అంశంలో రష్యా ఇప్పటివరకు ఎలాంటి నమ్మదగిన ఆధారాలు బయటపెట్టలేదని ఉక్రెయిన్ పేర్కొంది. దాడి జరగలేదు కాబట్టే రష్యా ఎలాంటి ఆధారాలు బహిర్గతం చేయలేదని వెల్లడించింది. ఈ తరహా తప్పుడు ఆరోపణలు చేయడం రష్యాకు కొత్తేమీ కాదని, వారి వ్యూహంలో ఇదొక భాగమేనని ఉక్రెయిన్ ఆరోపించింది.